ఝాన్సీ నళిని వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ ఉన్న బాబీ, స్వర వీళ్ళందరినీ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక ఆ బాబీతో ఝాన్సీ అయితే మొత్తం నిజం చెప్పేయాలనుకుంటుంది. ఇక బాబీతో ఇలా అంటూ ఉంటుంది, రే బాబీ, ఎవడైనా సరే చచ్చే ముందు లేదా చచ్చిపోతామేమో అన్న భయం వేసే ముందు అయితే నిజం చెప్పేస్తారా. అందుకే నేను కూడా ఇప్పుడు నిజం చెప్తున్నానురా. ఏంటో నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే మాని, అది నీ కర్మ అని అనుకుంటాను. అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్పేది మాత్రం అక్షరాల నిజం. అసలు నీ కన్న తల్లి ఆ రోషిని కాదురా. నీ కన్న తల్లి ఇక్కడ ఎదురుగా నిలబడిన నువ్వు అమ్మాయి మేడం అనుకుంటున్న ఈ స్వర ఏరా నీ కన్న తల్లి అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న స్వర, బాబీ, అలాగే కైలా, అభి, నళిని వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక బాబీ అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక ఏంటి ఝాన్సీ నిజం చెప్పేస్తుందని చెప్పి అభి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న స్వర అయితే చాలా సంతోషిస్తుంది. ఇంతలో అక్కడ ఉన్న ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది, అవునరా, నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే మానే. నిన్ను నవమాసాలు మోసి కన్నది ఎవరో కాదురా, ఈ అమ్మాయి మేడం అయిన స్వర ఏంట్రా. తినే నీ కన్న తల్లి. అప్పుడు స్వర చేతిలో నుండి తీసుకుని వచ్చి నా చేతిలో పెట్టాడురా. నా స్వార్థం కోసం నేను నిన్ను పెంచానురా. అభి నా పక్కన ఉంటాడని చెప్పి, అభి నాతో పాటు కలిసి లైఫ్ లాంగ్ ఉంటాడని నిన్ను స్వార్థం కోసం మాత్రమే పెంచానురా. కానీ ఇప్పుడు నన్ను కాదు, ఆ అమ్మాయి మేడంని కాదు, ఈ నళిని కూతురు రోషినిని చూపిస్తుంటే మాకు ఎలా ఉంటుందిరా. తను అసలు నీకు తల్లే కాదు, ఏదో నిన్ను అలా నమ్మిస్తున్నాడంతే. నీ కన్న తల్లి ఈ అమ్మాయి మేడమే అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న బాబీ అయితే ఒక్కసారికి షాక్ అయిపోతాడు. ఇక అక్కడ ఉన్న ఝాన్సీ అయితే మొత్తం నిజం చెప్పేసరికి అభి కూడా షాక్లో ఉండిపోతాడు. ఇక బాబీ అలా చూస్తూ ఉంటే ఇక ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది, ఇన్నాళ్ళు మీ నాన్న నిన్ను నమ్మించి మోసం చేశాడ్రా. ఇక మీదైనా నువ్వు మారి మీ అమ్మతో కలిసి వెళ్ళు, నీ కోసం మీ అమ్మ చాలా ఆరాట పడుతుందని చెప్పి ఝాన్సీ అంటుంది. ఆ మాట వినగానే స్వర అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో అది చూసి అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి తనైతే భయపడుతూ ఉంటాడు. ఇక స్వర అయితే బాబీ దగ్గరకు వెళ్ళి బాబీని దగ్గరకు తీసుకొని, ఇప్పటికైనా నమ్ము నాన్న, నేనే నీ కన్న తల్లిని, నువ్వు నాతో పాటు వచ్చేయి అని చెప్పి అంటుంది. అది విని బాబీ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇక దాంతో స్వర అయితే బాబీని దగ్గరకు తీసుకొని హక్ చేసుకొని ముద్దులు పెడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న అభి, నళిని వాళ్ళైతే షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.